హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్తా గారు అనామికకి ఆరు గతం గుర్తు చేయాలి అని అనామిక శరీరం నుండి ఆరుని బయటికి తీసుకురావడానికి ఒక ఆలోచన చేస్తారు. నేను మరొక వేషంలో వెళ్ళి ఈ బాలిక ఆ బాలిక వస్తువులు ముట్టుకునేలా చేస్తాను అని అనుకుంటూ విచిత్రగుప్తుల వారు మారువేషమైన చిలుకలో ప్రవేశించి బట్టలు సర్దుతున్న అనామిక దగ్గరికి వెళ్తారు. ఇక అనామిక అని చిలుక పిలుస్తుండగా, హాయ్, నా పేరు పిలుస్తున్నావేంటి అని అనామిక అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనిద్దరం ఒక గేమ్ ఆడదామా, నన్ను పట్టుకోవాలి నువ్వు అని చిలకల మాట్లాడుతూ ఉంటాడు చిత్రగుప్తుల వారు. అలాగే అంటూ రామచిలక వెంట పరిగెడుతూ ఉంటుంది అనామిక. అలా అనామిక రామచిలకని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక రామచిలక వెళ్ళి ఆరు పాత చీరలు ఫోటో ఉన్న కాటన్పై వాలుతుంది. ఇక చిలకని పట్టుకోబోయిన అనామిక చెయ్యి ఆ కాటన్కి తగులుతుంది. దాంతో అది కింద పడిపోతుంది. అందులో నుండి ఆరు ఫోటో ఆరు వస్తువులన్నీ కింద పడిపోతాయి. అవన్నీ తీయబోతూ ఉంటుంది అనామిక. ఇక వేషం చాలించి ఆరుని బంధించడానికి రెడీ అవుతారు చిత్రగుప్తుల వారు. ఇప్పుడు ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.